హాయ్ ఫ్రెండ్స్, అందరికి వెల్కమ్ టు షన్నస్ వ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ చాందిని. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి బక్రీద్ డే వ్లాగ్ అప్లోడ్ చేయడం అయితే చాలా లేట్ అయిపోయింది. షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేద్దాం అనుకున్నాను, మినీ వ్లాగ్స్ లాగా, ఈ బక్రీద్ డే వ్లాగ్స్. కానీ లాంగ్ వీడియోస్ పెట్టాక చాలా రోజులు అయిపోయింది కదా అని లాంగ్ వీడియోనే అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా మెహందీ పెట్టుకుంటున్నామని మినీ వ్లాగ్ అయితే అప్లోడ్ చేశాను కదా, ఇంకా అప్పుడైతే మెహందీ అయితే పెట్టాను. వీడియోస్ తీసి చాలా రోజులు అవుతుంది, కానీ అప్లోడ్ చేయడం అయితే చాలా లేట్ అయిపోతుంది. ఈ పిల్లల వల్ల అయితే అస్సలు టైమే కుదరట్లేదు. ఇంకా ఒక 4-5 డేస్ లో స్కూల్ అయితే స్టార్ట్ అయిపోతుంది. రెగ్యులర్ గా అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలి ఇంకా ఒక్కొక్కటి. ఇప్పుడైతే గోరింటాకు అయితే పెడుతున్నాను షన్నుకి. ఫస్ట్ అయితే కాళ్ళకైతే పెట్టేశాను, ఇప్పుడైతే హ్యాండ్స్ కి అయితే పెడుతున్నాను. షన్నుకి మెహందీ పెడుతుంటే రిషాన్ అయితే మస్తు డిస్టర్బ్ చేసిండు. డైవర్ట్ చేస్తూ ఇంకా షన్నుకి అయితే మెహందీ అయితే పెట్టేశాను. పెట్టినంత సేపు కూడా మా షన్ను అయితే ఉంచుకోదు, హాఫ్ అన్ అవర్ లోనే కడిగేస్తుంది. ఒక 1 అవర్ ఉంచుకో అన్నా కూడా ఉంచుకోలేదు. ఆరెంజ్ కలర్ లో అయితే అయింది షన్ను మెహందీ. నాకైతే రెడ్ కలర్ లో అయిపోయింది సనంకి పెడుతూ ఉండగానే. నేనైతే ఇంకా పెట్టుకోనే లేదు, నా హ్యాండ్ అయితే రెడ్ గా అయిపోయింది. షన్నుకైతే లైట్ గా రెడ్ కలర్ లో అయితే అయింది. ఎప్పుడు కూడా పండగ ముందు రోజే మెహందీ అయితే పెడతాను నేను షన్నుకి. ఇంకా నేను కూడా ఈవినింగ్ టైంలో అయితే మెహందీ అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా కాళ్ళకి గోరింటాకు పెట్టుకుందామని హ్యాండ్ కి అయితే మెహందీ కోన్ అయితే వేసుకుంటున్నాను. ఈవినింగ్ టైంలో రిషాన్ అయితే హాఫ్ అన్ అవర్ అయితే పడుకుంటాడు. ఇంకా రిషాన్ లేసే లోపు కడిగేయచ్చు అని ఇంకా ఇప్పుడైతే మెహందీ అయితే పెట్టుకుంటున్నాను. ఎప్పుడు కూడా ఓన్ గా వేసుకునే అన్ని డిజైన్స్ ఈసారి అయితే ఫోన్ లో చూసి వేసుకున్నా అంత మంచిగా రాలేదు. ఓన్ గా వేసిన డిజైన్స్ మంచిగా వస్తాయి. ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచేసుకొని కడిగేసుకున్నాను. ఇంకా రిషాన్ అయితే లేచిండు. రిషాన్ అయితే మంచిగా ఫ్రెష్ అయితే చేపించి ఇంకా రెడీ చేపిస్తున్నాను ఇక్కడ. అందరం అయితే రెడీ అయిపోయాము. మా అత్తమ్మ దగ్గరికి అయితే వెళ్తున్నాం కిందికి. ఇంకా మా అత్తమ్మ అయితే పెద్దల పండుగ అయితే చేస్తుంది. ఇంకా బక్రీద్ ముందు రోజు అయితే పెద్దల పండుగ అయితే చేస్తారు. ఈ పెద్దల పండుగ అయితే 90% అయితే ఎవరైతే చేయట్లేదు, ఒక 10% అలా అయితే చేస్తున్నారు. మా ఇంట్లో అయితే మా అత్తమ్మ అయితే చేస్తుంది, అందుకనే కిందికి అయితే వచ్చేసాం. ఫస్ట్ అయితే నా హస్బెండ్ అయితే ఊద్బస్తీలు అయితే ముట్టించి ఊదైతే వేశారు. ఇంకా తర్వాత పిల్లలతో కూడా ఊదైతే వేపించారు. ఇక్కడ పెద్దవాళ్ళు ఉంటారు కదా, చనిపోయిన వాళ్ళు, వాళ్ళనైతే తలుచుకొని ఇక్కడ ఊదైతే వేస్తారు. 3 సార్లు 5 సార్లు ఊదైతే వేస్తారు. ఊదు వేయడమే కాకుండా ఈ రోజైతే నాన్ వెజ్ కూడా వండుతారు, ఇంకా ఫాతియా ఇవ్వడం కోసం. ఇంకా నా హస్బెండ్ ఊదేసిన తర్వాత పిల్లలతో కూడా ఇక్కడైతే ఊదైతే వేపించారు. కానీ రిషాన్ ఇక్కడ ఏం చేసిండో చూడండి. రిషాన్ కి చేయి కాలుతుందని రిషాన్ అయితే తీసుకొని నా హస్బెండ్ అయితే ఊదైతే ఇక్కడ వేపించారు. కానీ రిషాన్ మాత్రం మళ్ళీ ఊదైతే వేసిండు. వాళ్ళ సిస్టర్ వేసేది చూసి తను కూడా తన హ్యాండ్స్ తో అయితే ఊదైతే వేసిండు వాళ్ళ తాతకి. ఫస్ట్ టైం అయితే ఇలా అయితే వేసిండు రిషాన్. ఎప్పుడు కూడా వాళ్ళ డాడీ అయితే ఎత్తుకొని అయితే వేపించిండు, కానీ ఈసారి అయితే వాళ్ళ సిస్టర్ ని చూస్తూ తను కూడా తన హ్యాండ్స్ తో అయితే ఊదైతే వేసిండు. చాలా క్యూట్ గా అనిపించింది ఇక్కడ. ఊదేసిన తర్వాత ఇంకా డిన్నర్ అయితే చేసేసాం. ఇంకా డిన్నర్ లోకి నాన్ వెజ్ వండుతారని చెప్పాను కదా, ఇంకా డిన్నర్ లోకి అయితే బగారా రైస్, మటన్ కర్రీ, దాల్చా అయితే చేసింది మా అత్తమ్మ. బగారా రైస్ కాంబినేషన్ లోకి దాల్చా అయితే బాగుంటుంది కదా ఫ్రెండ్స్. మీకు ఏ కాంబినేషన్ లో తినడం అంటే ఇష్టం బగారా రైస్ కాంబినేషన్ లో కామెంట్ చేయండి. ఇంకా నేనైతే బగారా రైస్ దాల్చా కాంబినేషన్ లో అయితే తినేసాము. ఇంకా డిన్నర్ అయితే చేసిన తర్వాత కొద్దిసేపు అయితే టైం స్పెండ్ చేసి మళ్ళీ పైకి అయితే వచ్చేసి పడుకున్నాము. ఇక్కడ మా రిషాన్ అయితే వాళ్ళ తాత ఫోటోతో అయితే ఇక్కడైతే ఆడుతున్నాడు. రిషాన్ వాళ్ళ తాతని అయితే చూడలేదు కానీ ఫోటోతో అయితే మంచిగా ఆడతాడు. ఫోన్ లో ఫోటో చూపించినా కూడా నవ్వుతూనే ఉంటాడు ఆ ఫోటో చూస్తూ. కొద్దిసేపు అయితే కింద అయితే టైం స్పెండ్ చేసి మళ్ళీ పైకి అయితే వచ్చేసాం. ఇంకా పిల్లలిద్దరిని అయితే పడుకోబెట్టేసి మెహందీ అయితే పెట్టుకున్నాను. ఇంకా బక్రీద్ అంటే మార్నింగే లేవాలి కదా, ఇంకా మార్నింగే లేచాను. ఇంకా మొత్తం బయట అయితే కడిగేశాను. ముందు రోజే మొత్తం ఇల్లు ఇంకా బయట అయితే కడిగేశాను, కానీ మళ్ళీ కడిగాలనిపించి ఇంకా పండుగ రోజు బయట కూడా కడిగేశాను. మార్నింగ్ వ్యూ అయితే చాలా బాగా అనిపిస్తుంది, చల్లటి గాలితో మంచిగా ఉంటది వ్యూ మొత్తం. ఇంకా పిల్లలిద్దరైతే ఇంకా నిద్ర అయితే లేవలేదు, వాళ్ళైతే పడుకొనే ఉన్నారు. ఇంకా వాళ్ళు లేచే లోపు అయితే మెల్లమెల్లగా సౌండ్స్ కాకుండా మొత్తం వర్క్ అయితే చేసుకున్నాను నేను. ఇంకా మెహందీ అయితే నైటే కడిగేసాను, ఒక 1 అవర్ అలా అయితే ఉంచుకొని 11:30 కల్లా అయితే పెట్టుకొని 12:30 కల్లా అయితే తీసేసాను.
మంచిగా రెడ్ కలర్ లో అయితే అయింది. ఇంకా బ్యాక్ సైడ్ అయితే కోన్ అయితే పెట్టుకున్నాను కదా, అదైతే ఎక్కువసేపు అయితే ఉంచుకోలేదు, హాఫ్-అన్-అవరే ఉంచుకున్నాను. ఇదైతే ఎక్కువ రెడ్ అయితే కాలేదు. గోరింటాకు పెట్టుకున్నది అయితే మంచిగా రెడ్ కలర్ లోకి అయితే వచ్చేసింది. షన్నులు వేసిన తర్వాత ఇంకా మిల్క్ తీసుకురావడానికి అయితే వెళ్తున్నారు. పండగ అంటే షీర్ కుర్మా అయితే చేయాల్సిందే కదా, అందుకనే మిల్క్ తీసుకురావడానికి అయితే వెళ్తున్నారు మార్నింగే. వీళ్ళు వచ్చేలోపు నేనైతే అన్ని డ్రెస్సెస్ అయితే తీసైతే పెడుతున్నాను. ఇంకా పండగ అంటే కొత్త డ్రెస్సులు అయితే వేసుకోవాలి కదా. ఈసారి అయితే షాపింగ్ అయితే ఏం చేయలేదు మేము, ఎందుకంటే రీసెంట్ గా అయితే రిషాన్ కి అయితే గుండె అయితే చేపించాము. ఇంకా అప్పుడైతే మా మమ్మీ వాళ్ళు అయితే బట్టలు అయితే పెట్టారు. ఇక అవే వేసుకుందామని ఇక్కడైతే తీసైతే పెడుతున్నాను. ఇంకా నేను రిషాన్ అయితే ఈ డ్రెస్సెస్ అయితే వేసుకోవట్లేదు. రిషాన్ కి అయితే ఆ డ్రెస్ అయితే పెద్దగా అయిపోయింది. ఇంకా నా డ్రెస్ అయితే కొంచెం హెవీగా ఉందని పక్కగా అయితే పెట్టేశాను. ఇంట్లో కొత్త పంజాబ్ డ్రెస్ అయితే ఉండే, అదైతే వేసుకుంటున్నాను. ఇక షన్ను వల్ల పప్ప అయితే మొన్న పెట్టిన డ్రెస్సెస్ వేసుకుంటున్నారు. ఇంకా రిషాన్ కి అయితే టీ షర్ట్ ప్యాంట్ అయితే కొత్తది ఉంది. ఇంకా నాకు కూడా కుట్టించింది పంజాబ్ డ్రెస్ అయితే కొత్తది అయితే ఉండే, ఇక అవైతే వేసుకుంటున్నాము. ఈ పండగ అయితే ఇలా అయితే అయిపోయింది. బక్రీద్ కి షాపింగ్ చేయడం అయితే తప్పింది ఈసారి, అన్ని కొత్త డ్రెస్సెస్ ఉండడం వల్ల. ఇంకా నా హస్బెండ్ అయితే మార్నింగే రెడీ అయిపోయారు. బక్రీద్ కి నమాజ్ అయితే తొందరగానే ఉంటుంది. ఇక వీళ్ళ డాడీ అయితే రెడీ కాగానే ఇంకా పిల్లలిద్దరు అయితే డ్రెస్ బాగుందని ఇంకా దగ్గరికి అయితే వెళ్ళి చూస్తున్నారు. ఇంకా నమాజ్ టైం అవుతుందని త్వరగా అయితే నా హస్బెండ్ అయితే ఇక్కడైతే రెడీ అయిపోయారు. రంజాన్ కి అయితే కొంచెం లేట్ గా ఉంటుంది నమాజ్, కానీ బక్రీద్ కి అయితే నమాజ్ తొందరగానే ఉంటుంది. ఎందుకంటే అందరూ కుర్బానీ అయితే ఇస్తారు కదా, అందుకనే తొందరగా ఉంటుంది నమాజ్ టైం. ఇంకా మాకు దగ్గరలో ఉన్న మస్జిద్ లోనే కొంచెం లేట్ గా ఉంది, 8:30 అలా. కానీ వేరే మస్జిద్లలో 7:30కే ఉంది. ఇంకా నా హస్బెండ్ అయితే ఇక్కడ నమాజ్ కి అయితే వెళ్తున్నారు. ఇంకా దగ్గరే కాబట్టి ఇంకా టైం కి అయితే వెళ్తున్నారు. మస్జిద్ లో అయితే ఇప్పుడే అందరూ అయితే రావడం అయితే స్టార్ట్ అయిపోయారు. మాకైతే మంచిగా కనిపిస్తది. నేను ఇక్కడ జూమ్ చేసి చూస్తున్నాను కదా, ఇక్కడ నా హస్బెండ్ అయితే క్యాప్ పెట్టుకొని మస్జిద్ లోపలికి అయితే వెళ్తున్నారు. మాకైతే పైనుండి మంచిగా కనిపిస్తది. ఇంకా నా హస్బెండ్ అయితే నమాజ్ కి అయితే వెళ్ళిపోయారు. ఇంకా మేము కూడా రెడీ అయిపోయి నమాజ్ చేసుకొని షీర్ కుర్మా అయితే చేయాలి. రిషాన్ చూడండి ఇక్కడ ఎట్లా చూస్తున్నాడో, ఫోటో తీస్తున్నా అనుకొని మంచిగా చూస్తాడు. ఇంకా పిల్లలిద్దరికి అయితే స్నానాలు అయితే చేపించి ఇంకా నేను కూడా రెడీ అయిపోయాను. ఇక్కడ నేనైతే ఈ డ్రెస్ అయితే వేసుకున్నాను. ఆరెంజ్ కలర్ ది ఉంది కదా, వీడియోలో చూపించాను, అదైతే కొంచెం హెవీగా ఉంది, మా మమ్మీ వాళ్ళు పెట్టింది. ఇంకా ఎప్పుడైనా మ్యారేజెస్ కి వేసుకోవచ్చని ఇంకా ఈ డ్రెస్ అయితే వేసుకున్నాను. ఇది కూడా బానే ఉంది. నేనైతే పెద్ద మేకప్ బ్యాచ్ అయితే కాదు, సింపుల్ గా రెడీ అయిపోయాను. ఇంకా షన్నుని కూడా మంచిగా రెడీ చేపించాను. ఇలాంటి మోడల్లో నేనైతే ఎప్పుడు కూడా షన్నుకి డ్రెస్సెస్ అయితే తీసుకోలేదు. ఇంకా మా మమ్మీ వాళ్ళు అయితే ఈ డ్రెస్ అయితే తీసుకొచ్చారు. చాలా క్యూట్ గా అనిపించింది, మంచిగా ఉంది ఈ డ్రెస్ అయితే. ఇంకా అందరం రెడీ అయిపోయిన తర్వాత షీర్ కుర్మా అయితే చేస్తున్నాను. ఇక్కడ షీర్ కుర్మా వీడియో అయితే ఏం తీయట్లేదు, ఎందుకంటే మన ఛానల్లో ఆల్రెడీ 2 times అలా అయితే పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకుంటే ఒకసారి అయితే వీడియోస్ అయితే చెక్ చేయండి. ఇంకా ఎప్పుడు కూడా ఏ స్వీట్ చేసినా కూడా మనం చేసే బౌల్లో హీట్ వాటర్ అయితే వేడి చేసి పడేయాలి, అప్పుడే మనకి స్వీట్ అనేది మంచిగా వస్తది. ఇంకా ఈ బ్యాంగిల్స్ చూసారా, నేనైతే చార్మినార్ దగ్గర అయితే తీసుకున్నాను, అవైతే ఇప్పుడు పనికొచ్చాయి. ఇంకా ఇప్పుడైతే వేసుకున్నాను పండుగ రోజు. ఇట్లా షీర్ కుర్మా చేసినో లేదో నా హస్బెండ్ అయితే నమాజ్ నుండి అయితే వచ్చేసారు. ఇంకా ఫోన్ అయితే సెల్ఫ్ లో అయితే సెట్ చేసి ఇంకా డోర్ అయితే తీసాను. ఇంకా ఇక్కడైతే మేమిద్దరం అయితే ఈద్ ముబారక్ అయితే చెప్పుకుంటున్నాను. ఇంతకీ మర్చిపోయాను, మన ఫ్యామిలీ యూట్యూబ్ ఫ్యామిలీ అందరికి ఈద్ ముబారక్. ఇక్కడైతే పిల్లలకు కూడా ఈద్ ముబారక్ అయితే చెప్తున్నారు నా హస్బెండ్. ఇంకా హగ్ చేసుకొని ఇంకా ఈద్ ముబారక్ అయితే చెప్పుకుంటారు. ఇది కూడా వీడియో తీస్తున్నా అని అనుకుంటారు కావచ్చని ఇంకా త్వరగా అయితే సెల్ఫ్ లో నుండి ఫోన్ అయితే తీసేసాను. ఇంకా నా హస్బెండ్ అయితే ఈ వీడియో తీసింది అయితే చూడలేదు. ఇంకా ఈద్ స్పెషల్ అయితే మన షీర్ కుర్మా అయితే రెడీ అయిపోయింది. ఇంకా నాలాగా ఎవరైనా షీర్ కుర్మా చేయాలనుకుంటే ఇంకా మన ఛానల్లో అయితే ఆల్రెడీ వీడియో అయితే ఉంది, ఒకసారి అయితే చెక్ చేయండి.
ఇంకా షీర్ కుర్మా అయితే రెడీ అయిపోయింది కదా, ఇంకా ఇప్పుడైతే మేమైతే తినేస్తాము. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. రంజాన్ కైనా బక్రీద్ కైనా మేమైతే షీర్ కుర్మా అనేది కంపల్సరీగా అయితే చేస్తాము. ఈద్ రోజు చేసిన సేమియా అయితే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇంకా వట్టప్పుడు చేసిన సేమియా టేస్ట్ కంటే ఈద్ రోజు చేసే సేమియా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే అందరం కలిసి సేమియా అయితే తినేస్తున్నాము. 3 బౌల్స్ లోనే సేమియా అయితే తీసుకొని మేమైతే కూర్చున్నాము. ఇక్కడ రిషాన్ చూడండి ఎలా ఎగ్జైట్మెంట్ తో చూస్తున్నాడో. స్వీట్స్ అంటే చాలా ఇష్టం రిషాన్ కి, ఇంకా సేమియా అయితే ఇంకా ఇష్టం. షీర్ కుర్మా వేడిగా ఉన్నప్పుడు తినడం అంటేనే నా హస్బెండ్ కి అయితే చాలా ఇష్టం. అందుకనే వేడిగా ఉన్నప్పుడే బౌల్స్ లో వేసి ఇచ్చేసాను. ఇక్కడైతే తింటున్నాం మేము. 3 బౌల్స్ లోనే వేసుకున్నాం కదా, రిషాన్ కి ఇవ్వలేదని ఇక్కడ ఏడుస్తున్నాడు. ఇంకా వేడిగా ఉంది కదా, చల్లారిన తర్వాత తినిపిద్దామని నేనైతే పక్కనైతే పెట్టేశాను. ఇంకా వేడిగా ఉన్నప్పుడే తినిపించాను. పాపం నోరు కాలినట్టుంది, అయినా కూడా తినేసిండు. ఎందుకంటే స్వీట్స్ అంటే అంత పిచ్చి రిషాన్ కి. వేడిగా ఉన్నదని చెప్పినా కూడా వినకుండా ఇక్కడ రిషాన్ అయితే సేమియా అయితే తినేస్తున్నాడు. ఇంకా అందరం కలిసి ఇక్కడ సేమియా అయితే తినేస్తున్నాము. ఇక్కడ షన్ను అయితే తినక ముందే సూపర్ ఉందని చెప్తుంది, మళ్ళీ తిన్న తర్వాత సూపర్ ఉందని చెప్పింది. ఇక్కడ రిషాన్ కి తినిపిస్తూ ఇంకా నేను కూడా తినేసాను సేమియా. ఇంకా చాలా బాగుంది సేమియా అయితే. సేమియా తినేసిన తర్వాత ఇంకా రిషాన్ అయితే రెడీ చేపించాను. ఇంకా ఈ డ్రెస్ అయితే వేసాను రిషాన్ కి. వేరే కొత్త డ్రెస్ వేద్దాం అనుకున్నాను కానీ అదైతే పెద్దగా ఉన్నది, అందుకని ఈ డ్రెస్ అయితే వేసాను. టీ షర్ట్ ప్యాంట్. ఇంకా పిల్లలకి ఏ డ్రెస్సులు వేసినా కూడా టీ షర్ట్ నైట్ ప్యాంట్లలోనే కంఫర్ట్ గా ఫీల్ అవుతారు. మళ్ళీ కిందికి అయితే వచ్చేసాం మా అత్తమ్మకి ఈద్ ముబారక్ చెప్పడానికి. ఇంకా ఈద్ ముబారక్ చెప్పుకున్న తర్వాత ఇక్కడ సేమియా అయితే తింటున్నాము. పండగ అంటే ఇంకా సేమియా తోటే కడుపు అయితే నింపుకోవాలి. ఎందుకంటే ఇంకా మార్నింగే సేమియా తినేసరికి స్టమక్ అయితే ఫుల్ అయిపోతుంది. ఇంకా పిల్లలిద్దరిని ఫొటోస్ తీద్దామంటే అస్సలు ఆగట్లేదు ఒక దగ్గర. మొత్తం ఇక తిరుగుతూనే ఉన్నారు, ఆడుతూనే ఉన్నారు. ఇంకా షన్ను అన్న 2-3 ఫోటోలు అయితే దిగింది కానీ రిషాన్ అయితే ఒక్క దగ్గర అయితే ఆగట్లేదు. ఇంకా ఒక్క ఫోటో కూడా చక్కగా రాలేదు రిషాన్ది. ఇంకా వీడియోలోనే కనిపించిండు. గుండుతో ఒక్క ఫోటో మంచిగా దిద్దామన్నా కూడా అస్సలు ఫోటోనే దిగలేదు. గుండు వీడియోస్ కూడా పెడతాను, ఇంకా గుండు ఎక్కడ చేపించాము అనేది. ఆ వీడియోస్ కూడా చూడండి. ముందు అయితే వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. మళ్ళీ పిల్లలిద్దరిని తీసుకొని మళ్ళీ పైకి అయితే వచ్చేసాను ఇంకా లంచ్ ప్రిపేర్ చేద్దామని. కుకింగ్ వీడియోస్ అయితే ఏం తీయలేదు, ఎందుకంటే మా రిలేటివ్స్ అందరూ ఇంకా ఈద్ ముబారక్ చెప్పడానికి అయితే కాల్స్ చేస్తూనే ఉన్నారు. ఇక ఫోన్ మాట్లాడుతూ నేనైతే కుకింగ్ అయితే చేశాను. అట్లా ఏం వీడియోస్ అయితే ఏం తీయలేకపోయాను కుకింగ్ ని. చికెన్ కర్రీ రైస్ అయితే చేశాను పండుగ రోజు. కుర్బానీ మటన్ అయితే వస్తది కదా, అదైతే ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ డే అయితే మటన్ కర్రీ అయితే వండాను. ఈద్ వ్లాగ్ వచ్చేసి ఇంతే. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ ఆఫ్ మీ చాందిని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.